సమన్వయం ఆగిపోతే అది మృత్యువును పొందింది అంటారు. అప్పుడు ఆ పిండాండం ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ బ్రహ్మాండంలోకే వెళ్ళిపోవాలి. పిండాండం ఎక్కడి నుంచి రావాలి అంటే బ్రహ్మాండంలోంచే రావాలి. నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే ఇందులో ఉండేవి పృథివ్యాపస్తేజో వాయురాకాశములే. ఇందులో కూడా మట్టి ఉంటుంది. ఎంత శుభ్రంగా స్నానం చేసినా కాస్త తడి తగిలించి ఇలా అంటే మట్టి వస్తుంది. పృథివీ, ఆపస్ నీరు ఉంటుంది, తేజో అగ్నిహోత్రం వేడి ఉంటుంది, వాయువు గాలి ఉంటుంది, ఆకాశము. ఆకాశము అంటే అవధి, లోపల ఆహారాది పదార్థములు వెళ్ళడానికి సావకాశం కల్పించేటటువంటి ప్రధానమైనటువంటి విభాగము అది ఉంటుంది. బయట బ్రహ్మాండంలో అవే ఉంటాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశములే ఉంటాయి. జీవితము అన్న మాటకి శాస్త్రంలో అర్థం ఏమిటంటే ఇందులో ఉన్న 5 బయట ఉన్న 5తోటి సమన్వయం అవుతూ ఉండాలి. ఈ సమన్వయం అవ్వడం ఆగిపోయిందనుకోండి, జీవితం ఆగిపోయిందని గుర్తు. ఇందులో కొన్ని సమన్వయం అవ్వడంలో కొంచెం ఆలస్యమైన తేడా వచ్చినా దిద్దవచ్చు అంటుంది శాస్త్రం. కొన్నిటిని దిద్దడం ఇక సాధ్యం కాదు. ఆ శరీరం పడిపోయినట్టే. ఈ శరీరం పృథివిని పుచ్చుకోవాలి అంటే దీనికి ఆకలేస్తుంది. ఓ యాపిల్ పండు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలోంచే వస్తుంది. బ్రహ్మాండంలో ఉన్నటువంటి యాపిల్ పండుని పిండాండంలో పడేస్తే ఇది జీర్ణం చేసుకుంటుంది. చేసుకుని కొంత పిప్పిని వదిలేస్తుంది. మళ్ళీ అది పృథివే. ఈ పిప్పిని ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. మళ్ళీ బ్రహ్మాండంలోకి ఆ పిప్పి వెళ్ళిపోతుంది. దీనికి నీళ్లు కావాలి. బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోస్తాం. పిండాండంలో కొంత కల్మషభూయిష్టమైన జలం మిగిలిపోతుంది. దాన్ని ఎవరు పుచ్చుకోవాలి? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఇందులో కొద్దిగా తేడాలు వచ్చాయనుకోండి, ఆకలి ఇట్లేదు, ఏదో వైద్యుడు దిద్దుతాడు. నీరు పుచ్చుకోవట్లేదు, కొంత ప్రమాదం. నీరు పుచ్చుకోవట్లేదు, పుచ్చుకున్న నిలబట్టలేదు, ప్రమాదానికి వెళ్ళిందని గుర్తు. వాయువు దగ్గరికి వెళ్ళిందనుకోండి, అత్యంత ప్రమాదం. బ్రహ్మాండంలోని వాయువుని పిండాండం పుచ్చుకోకపోయినా, పిండాండం తనలో ఉన్న వాయువుని బ్రహ్మాండంలోకి విడిచిపెట్టకపోయినా అయిపోతోందని గుర్తు. ఈ 5 సమన్వయంలో చిట్ట చివరి సమన్వయంగా ఆగిపోయేది ఏది అంటే వాయు సమన్వయం ఆగిపోతుంది. అందుకే వాయువుని పరబ్రహ్మంగా చెప్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. ఈ పంచభూతముల యొక్కకి పరమేశ్వరుడి యొక్క శాసనం ఒకటి ఉన్నది. ఇవి ఎలా ఉండాలి అనేటటువంటిది సృష్టి ప్రారంభమునందు ఆయన నియమం చేశాడు. నీరు ఉందనుకోండి, అది పల్లానికే వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు ఎక్కడానికి వీల్లేదు. అగ్నిహోత్రం ఉందనుకోండి, పల్లానికి వెళ్ళడానికి వీల్లేదు, ఎత్తు మాత్రమే ఎక్కాలి. పరస్పర విరుద్ధమైనటువంటి ధర్మములు పెట్టాడు. అంటే ఇప్పుడు నేను ఈ పంచభూతముల గురించి పూర్తిగా మాట్లాడడం కుదరదు కాబట్టి కొద్దిగా ఆ రెండిటి గురించి స్పృశించి విడిచిపెట్టేస్తాను. నీరు కిందకి వెళ్ళిపోతుంది. ఓ పాత్రతో ఇలా పోసాను అనుకోండి, కింద పడిపోతుంది. అగ్నిహోత్రం కిందకి వెళ్ళదు. నేను అగరత్తు వెలిగించి ఇలా పట్టుకున్నాను అనుకోండి, పైకి ఎక్కుతుంది. అగ్నికి ఊర్ధ్వముఖ చలనం లేకపోతే అసలు ఆహార పచనం ఉండదు, వంట చేయలేరు. అగ్ని కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎలా వండుకుంటారు? వండుకోవడం కుదరదు. నీరు కిందకి వెళ్ళలేదనుకోండి, ప్రాణులు నిలబడవు. అందుకే పరమేశ్వరుడు ఆ రెండిటికి ఆ లక్షణాలు పెట్టాడు. ఇంకా అందవలసిన వాయువుని అంతటా చెరించేటట్టుగా పెట్టాడు. ఇది ఈశ్వర శాసనం. ఈ శాసనంలో ఏది ఎలా కదలాలో అలా కదలాలి. అలా కదలద్దు అని మీరు అన్నారనుకోండి, అలా శాసనం చేశారనుకోండి మీ తపశ్శక్తితోటి, అప్పుడు సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు. దానికే రాక్షసత్వము అని పేరు.